దయచేసి అంబులెన్స్ వస్తే ఎవరైనా ఇట్లా దారి ఇచ్చేయండి. చూడు ఈ బైక్ చూడు ఎట్లా పోతుంది వెనకాల. అంబులెన్స్ ఉన్నాడు చాలు, బండి వెనక ఉరుకుడు. ఆ అంబులెన్స్ కంటే ముందు వీళ్ళ పట్టుకపోవాలి అంబులెన్స్ వేసుకొని. చూడరు ఇక బైకులు చూడు ఎట్లా పోతారు బైకులు చూడరు. అవసరమా పాపము అలా పేషెంట్ ఉంటాడు. ఆ పేషెంట్కి ఏమో ఎమర్జెన్సీ ఉంటుంది, వీళ్ళకేమో ఎమర్జెన్సీ. ఒక 5 నిమిషాలు వెనక పోతే ఏమవుతుంది రోడ్డు మీద? ఈ జనాలు ఎప్పుడు మారుతారో ఏమో అర్థమే కాదు. ఆ డ్రైవర్ ఏమో పాపం ఎంత సఫర్ ఉంటుంది ఈ ట్రాఫిక్ నడప. మొదలే సింగిల్గా పోవాలంటేనే ఈ ట్రాఫిక్లా తల నొప్పి, ఇంకా వీళ్ళు అడ్డం పోతారు. ఆ పేషెంట్ కంటే ఎక్కువ వీళ్ళకే ఉంటుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఇవ్వాలి, ఈయనే ఇవ్వాలి రోడ్డు మీదే. ఏం విచిత్ర మనుషులు ఏం అర్థమే కదమ్మా. అంతా అర్జెంట్ ఉంటే ఒక 10 నిమిషాల ముందర బయలుదేరాలి, ఈజీగా వెళ్ళిపోతారు కదా. ఇగో ఇస్తుంటే అమ్మలు వస్తారు, అమ్మలు వచ్చినప్పుడు జాగ్రత్త నడుపుర్రి బండి ముందర. వెనక చూడరు ఏం చూడరు అమ్మ. ఒకటే గుర్తు పోవుడు. మాక్సిమం లేడీసే ఉంటారు స్కూటీ మీద సిటీలో. ఏం చేయను కాబట్టి, బట్ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. ఔటర్ రింగ్ రోడ్ ఖాళీ ఉన్నది కొంచెం ఈరోజు. డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ సార్ రోడ్ ఇది, ఔటర్ రింగ్ రోడ్. చాలా మస్తు ఉంటుంది, చాలా మంది ట్రావెల్ చేస్తారు ఈ రోడ్ నుంచి. ఇంకోటి ఏమంటే ఇది మైసూరు, హుసూరు, తుమ్కూరు రోడ్. చూడు ఆడ బోర్డు కనబడుతుంది, ఆడ జూమ్ చేస్తా చూడండి. ఇది చాలా రోడ్లకు కనెక్ట్ అవుతాయి ఈ నుంచి. అందుకోసం ఈ ట్రాఫిక్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సరేనా, ముందర బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ రోడ్ మాత్రం మస్తు ఖరాబ్ ఉన్నది. సరే చూద్దాం మళ్ళా.